హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్స్: వాట్ ఈజ్ ఫోరెక్స్ ట్రేడింగ్, వాట్ ఈజ్ ఏ కరెన్సీ పేర్స్ అంటే కరెన్సీ పేర్స్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ ఏ పిప్స్, వాట్ ఈజ్ ఏ వాల్యూ ఆఫ్ పిప్స్, వాట్ ఈజ్ ద లెవరేజ్. ఈ వీడియోలో జీరో నుంచి స్టార్ట్ చేసి అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ యొక్క బేసిక్స్ మొత్తాన్ని క్లియర్ చేద్దాం. ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మన యూట్యూబ్ ఛానల్లో న్యూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో ఫోరెక్స్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఫస్ట్ పాయింట్, వాట్ ఈజ్ ఫోరెక్స్ ట్రేడింగ్. అసలు ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఫోరెక్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఫోరెక్స్ అంటే ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ మార్కెట్. దీంట్లో డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి $7.5 ట్రిలియన్. దట్స్ వై బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ ఫోరెక్స్ మార్కెట్. అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసా? ఏదైనా వస్తువు బాయింగ్ లేదా సేలింగ్ చేయడాన్ని ట్రేడింగ్ అంటారు. కానీ ఫోరెక్స్ ట్రేడింగ్లో కరెన్సీ పేర్స్ని లేదా కరెన్సీస్ని బాయింగ్ అండ్ సేలింగ్ చేయడాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. అసలు కరెన్సీస్ని బాయింగ్ అండ్ సేలింగ్ ఎందుకు చేస్తారో మీకు తెలుసా? మనం ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియన్ రూపీని యూజ్ చేయలేం. అప్పుడు మనం ఇండియన్ రూపీని ఆ దేశంలో యూజ్ చేసే కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం దుబాయ్కి వెళ్ళాలి అనుకుంటాం, అక్కడ ఇండియన్ రూపీస్ని యూజ్ చేయరు. అప్పుడు మనం ఎక్స్చేంజ్ల ద్వారా దుబాయ్లో యూజ్ చేసే కరెన్సీని ఇండియాలో యూజ్ చేసే కరెన్సీతో ఎక్స్చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అసలు మనకు ఫోరెక్స్ ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ ఎలా వస్తాయో తెలుసా? ఎగ్జాంపుల్, యూరో యుఎస్డి పేరుని తీసుకుందాం. యూరో వాల్యూ పెరిగింది అనుకోండి, అప్పుడు ఒక యూరోని బై చేయడానికి ఎక్కువ డాలర్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ యూరో వాల్యూ తగ్గింది అనుకోండి, అప్పుడు తక్కువ డాలర్స్తోనే ఎక్కువ యూరోస్ని బై చేయొచ్చు. అంటే యూరో తన స్ట్రెంగ్త్ని చూపిస్తున్నప్పుడు డాలర్ తన వీక్నెస్ని చూపిస్తుంది. ఆటోమేటిక్గా డాలర్ తన స్ట్రెంగ్త్ని చూపిస్తున్నప్పుడు యూరో తన వీక్నెస్ని చూపిస్తుంది. అంటే ఒక కరెన్సీ డిమాండ్ ఎక్కువైనప్పుడు ఇంకో కరెన్సీ డిమాండ్ తగ్గిపోతుంది. ట్రేడింగ్ భాషలో చెప్పాలంటే యూరో అప్ ట్రెండ్లో ఉంటే యూఎస్డి డౌన్ ట్రెండ్లో ఉంటుంది, యూఎస్డి అప్ ట్రెండ్లో ఉంటే యూరో డౌన్ ట్రెండ్లో ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. యూరో యూఎస్డి ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 1.0878 ఉన్నప్పుడు బై చేశారు అనుకోండి, అప్పుడు యూరో యూఎస్డి ఎక్స్చేంజ్ రేట్ 1.0978కి వెళ్ళినప్పుడు దానిని సేల్ చేశారు అనుకోండి. ఈ మధ్యలో ఉన్న మార్జిన్ ఉంది చూశారు, అదే మన ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది కదా, కానీ మనం ఎక్కువ అమౌంట్తో ఎక్కువ లావరేజ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఎక్కువగానే కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ కరెన్సీ పేర్స్. అసలు కరెన్సీ పేర్స్ అంటే ఏంటి? మనం ఎక్స్చేంజ్ చేసిన టూ కరెన్సీస్ని పేర్ అని అంటారు. ఎగ్జాంపుల్, యూరో యుఎస్డి ఉంది, దాంట్లో ఫస్ట్ కరెన్సీ ఏదైతే ఉందో దానిని బేస్ కరెన్సీ అంటారు. ఫస్ట్ కరెన్సీ అంటే యూరో. రెండో కరెన్సీ ఏదైతే ఉందో దానిని కోట్ కరెన్సీ అంటారు. యూరో ఫస్ట్ కరెన్సీ కాబట్టి బేస్ కరెన్సీ, యుఎస్డి సెకండ్ కరెన్సీ కాబట్టి కోట్ కరెన్సీ. అలాగే యూరో జేపీవైని తీసుకుందాం. యూరో అన్నది బేస్ కరెన్సీ, జేపీవై అన్నది కోట్ కరెన్సీ. అలాగే యుఎస్డి జేపీవైని తీసుకుందాం. యుఎస్డి జేపీవైని తీసుకుందాం. యుఎస్డి అనేది బేస్ కరెన్సీ, జేపీవై అనేది కోట్ కరెన్సీ. ఇప్పుడు మీకు ఏ కరెన్సీని ఏమని పిలుస్తారో అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లలో ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. యూరో యుఎస్డిలో మనం యుఎస్డి ఇచ్చి యూరోని బై చేస్తున్నామని అర్థం. బేస్ కరెన్సీ ఏదైతే ఉందో దానిని మనం కోట్ కరెన్సీతో కొంటున్నామని అర్థం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. బేస్ కరెన్సీ ఏదైతే ఉందో, బేస్ కరెన్సీ అంటే ఫస్ట్లో ఉండేది. బేస్ కరెన్సీ ఏదైతే ఉందో బేస్ కరెన్సీని కొనడానికి కోట్ కరెన్సీని యూజ్ చేస్తామని అర్థం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు బేసిక్స్ ఆఫ్ ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి మొత్తం క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వాట్ ఈజ్ ఏ పిప్స్. మనం ఫోరెక్స్ మార్కెట్లో ప్రైస్ మధ్య డిఫరెన్స్ కొలవడానికి పిప్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ప్రైస్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది,
ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూరో యూఎస్డి ఉంది. ఎంతలో ఉన్నప్పుడు యూరోని బై చేశాం యూఎస్డి పెట్టి. యూరో వాల్యూ పెరుగుతుంది అనుకోండి, ఎక్కువ యూఎస్డి పెట్టి యూరోని బై చేయాల్సి ఉంటుంది. యూరో వాల్యూ తగ్గుతుంది అనుకోండి, తక్కువ యూఎస్డి పెట్టి ఎక్కువ యూరోస్ని బై చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఆ మధ్యలో డిఫరెన్స్ ని కొలవడానికి పిప్స్ ని యూజ్ చేస్తారు. ఇండియన్ మార్కెట్ లో పాయింట్స్ ఎలా ఉంటాయో, క్రిప్టో మార్కెట్ లో పర్సెంటేజెస్ ఎలా ఉంటాయో, అలా ఫోరెక్స్ మార్కెట్ లో పిప్స్ ఉంటాయి. పిప్స్ అంటే స్మాలెస్ట్ మూవ్ ఇన్ కరెన్సీ పేర్స్ అని అర్థం. ఇప్పుడు మనం పిప్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్ యూరో యూఎస్డి పేర్ ఉంది అనుకుందాం. యూరో యూఎస్డి పేర్ ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 1.0787 ఉంది అనుకుందాం. అది 1.0786 కి మూవ్ అయింది. అంటే మధ్యలో డిఫరెన్స్ 1 పిప్ అని అర్థం. ఇప్పుడు 1.0786 ఉంది చూసారు. స్టార్టింగ్ నుంచి చూస్తే 6 అన్నది 7 అయినా 8 అయినా 9 అయినా దానిని 1 పిప్ మూవ్ గా కన్సిడర్ చేస్తారు. 8 ఉంది చూసారు. 8 9 అయినా 10 అయినా 8 వాల్యూలో డిఫరెన్స్ వస్తే 9 అయింది అనుకోండి, దాన్ని 10 పిప్స్ మూవ్ గా కన్ఫర్మ్ చేస్తారు. అలాగే 7 అన్నది 8 అయినా దానిని 100 పిప్స్ మూవ్ గా క్యాప్చర్ చేస్తారు. అలాగే 01 అయితే దానిని 1000 పిప్స్ మూవ్ గా క్యాప్చర్ చేస్తారు. ఫోరెక్స్ మార్కెట్ లో 1000 పిప్స్ మూవ్ చాలా రేర్ గా వస్తుంది. ఇంకోసారి చెప్తా. యూరో యూఎస్డి ఉంది కదా, యూరో యూఎస్డి ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ 1.0787 ఉంది అనుకుందాం. అది 1.078 అయితే 1 పిప్ మూవ్ జరిగినట్లు. అదే 1.0797 10 పిప్స్ మూవ్ వచ్చినట్లు. అదే 1.0887 వస్తే 100 పిప్స్ మూవ్ వచ్చినట్లు. అదే 1.1787 వచ్చినప్పుడు 1000 పిప్స్ మూవ్ వచ్చింది అని అర్థం. ఇది నాన్ జేపీవై పేర్స్ లో పిప్స్ ని క్యాలిక్యులేట్ చేసే విధానం. ఇప్పుడు జేపీవై పేర్స్ లో పిప్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. జేపీవై పేర్స్ లో పిప్స్ ని క్యాలిక్యులేట్ చేసే విధానం కొంచెం వేరుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ యూఎస్డి జేపీవై అనే పేరు ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ యూఎస్డి జేపీవై ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 110.90 ఉంది అనుకుందాం. అది 110.96 కి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న డిఫరెన్స్ 6 పిప్స్. అంటే నాన్ జేపీవై పేర్స్ లో పాయింట్ తర్వాత 4 నెంబర్స్ ఉంటాయి. కానీ జేపీవై పేర్స్ లో పాయింట్స్ తర్వాత 2 నెంబర్సే ఉంటాయి. పిప్స్ అయితే క్యాలిక్యులేట్ చేసే విధానం సేమ్. ఇప్పుడు యూఎస్డి జేపీవై పేర్లోనే 110.90 ఆ 90లో 0లో డిఫరెన్స్ వస్తే 1 పిప్ అని, 9లో డిఫరెన్స్ వస్తే 10 పిప్ అని, 110లో ఉన్న 0లో డిఫరెన్స్ వస్తే 100 పిప్స్ అని, 1లో డిఫరెన్స్ వస్తే 1000 పిప్స్ అని. ఇలా జేపీవై పేర్స్ లో కూడా దగ్గర సేమే ఉంటది. ఇప్పటి వరకు మీరు పిప్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు పిప్స్ యొక్క వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పిప్స్? మనం ఫోరెక్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ ని అండ్ లాసెస్ ని పిప్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే ఇప్పుడు ఎన్ని పిప్స్ కి ఎన్ని డాలర్స్ వస్తాయో మనకు ప్రతి పిప్ వాల్యూ మన లాట్ సైజ్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం యూఎస్డి ఉన్న పేర్స్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్డి అంటే ఆ పేర్లో యూఎస్డి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, జేపీవై యూఎస్డి అలా ఉన్న పేర్స్ గురించి మాట్లాడుకుందాం. లాట్ సైజ్ అంటే కామన్ గా చూడాలంటే ఫోరెక్స్ మార్కెట్ లో 4 టైప్స్ ఆఫ్ లాట్స్ ఉంటాయి. లాట్ సైజ్ అంటే మనం ఎన్ని యూనిట్స్ తో ట్రేడ్ చేస్తున్నామన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఒకటి స్టాండర్డ్ లాట్. స్టాండర్డ్ లాట్ లో 1 lakh యూనిట్స్ తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఒక పిప్ వాల్యూ వచ్చేసి $10 దాకా పడింది. రెండోది మినీ లాట్. మినీ లాట్ లో 10,000 యూనిట్స్ తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఒక పిప్ వాల్యూ వచ్చేసి $1 పడిద్ది. అలాగే మైక్రో లాట్. ఇక్కడ 1000 యూనిట్స్ తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఒక పిప్ వాల్యూ వచ్చేసి 10 cents పడిద్ది. నాలుగోది నానో లాట్. ఇక్కడ 100 యూనిట్స్ తో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఒక పిప్ వాల్యూ వచ్చేసి 1 cents పడిద్ది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాండర్డ్ లాట్ లో యూరో యూఎస్డి ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 1.0802 ఉంది అనుకుందాం. అయితే అది 1.0902 కు మూవ్ అయింది. అయితే మనం 100 పిప్స్ ని క్యాప్చర్ చేసినట్లు. స్టాండర్డ్ లాట్ లో
100 పిప్స్ ప్లస్ లో ఉన్నా మైనస్ లో ఉన్నా $1000 ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తుంది. మినీ లాట్ లో యూరో యుఎస్డి ఎక్స్చేంజ్ రేట్ 1.0802 నుంచి 1.0902 మూవ్ అయింది. ఇక్కడ కూడా 100 పిప్స్ మూవ్ వచ్చింది. ఇక్కడ డాలర్స్ వచ్చేసి 100 పిప్స్ ప్లస్ లో ఉన్నా 100 పిప్స్ లాస్ లో ఉన్నా $200 వచ్చింది. అలాగే మైక్రో లాట్ యూరో యుఎస్డి ఎక్స్చేంజ్ రేట్ 1.0802 నుంచి 1.0902 కి మూవ్ అయింది అనుకుందాం. ఇక్కడ కూడా 100 పిప్స్ మూవ్ వచ్చింది. ఇక్కడ 100 పిప్స్ మూవ్ కి $10 లాస్ అండ్ ప్రాఫిట్ చూపిస్తుంది అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫోరెక్స్ ట్రేడింగ్ ఇల్లీగల్ అనుకుంటున్నారా? అయితే అసలు లీగల్ వేలో ఎలా చేయాలో నేను ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసి ఉంచా. నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చూడండి. ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినట్లయితే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు వాట్ ఈస్ లావరేజ్? లావరేజ్ అంటే మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నా కూడా ఎక్కువ రేట్లో ఉన్న వస్తువులని కొనడం. ఎగ్జాంపుల్, మనం ఒక ఇంటిని కొనాలి అనుకుందాం. ఆ ఇంటి వాల్యూ $1,00,000 ఉంది అనుకుందాం. అయితే మన దగ్గర $20,000 మాత్రమే ఉన్నాయి. ఆ $20,000 డౌన్ పేమెంట్ కట్టి ఆ ఇంటిని తీసుకుంటాం. అప్పుడు మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని మిగతా బ్యాలెన్స్ పే చేస్తామన్నమాట. అలాగే ఫోరెక్స్ ట్రేడింగ్ లో మనం బయట నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోరెక్స్ ట్రేడింగ్ లో మనం బయట నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఫోరెక్స్ బ్రోకర్సే ఇస్తాయి. మనకు ఫోరెక్స్ బ్రోకర్సే లావరేజ్ రూపంలో ఇస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ మన దగ్గర $1,000 ఉన్నాయి అనుకుందాం. అయితే ఫోరెక్స్ మార్కెట్ లో దాని లావరేజ్ ఎంతో చూద్దాం. 1:10 లావరేజ్ అంటే మనం $1,000 తో $10,000 ల ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అని అర్థం. 1:20 లావరేజ్ అంటే మనం $1,000తో $20,000 ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అని అర్థం. 1:50 లావరేజ్ అంటే మనం $1,000లతో $50,000 ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అని అర్థం. 1:100 లావరేజ్ అంటే మనం $1,000లతో $1,00,000 ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అని అర్థం. ఫోరెక్స్ మార్కెట్ లో లావరేజ్ ఇలా వర్క్ చేస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర $1,000 ఉన్నాయి. మనం $1,000 తో మైక్రో లాట్ ని ఓపెన్ చేస్తాం. లావరేజ్ లేకుండా యూరో యుఎస్డి లో $1,000 అకౌంట్ బిలో చేయాలి అంటే మీరు 10,000 పిప్స్ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. లావరేజ్ లేకుండా యూరో యుఎస్డి పేర్ లో 1,000 అకౌంట్ ప్రాఫిట్ లేదా లాస్ చేయాలి అనుకుంటే మీరు 10,000 పిప్స్ ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అది ఇంపాసిబుల్ టాస్క్ ఇన్ ఫోరెక్స్ ట్రేడింగ్. ఇప్పుడు లావరేజ్ తీసుకోవడం వల్ల ఎంత ఫాస్ట్ గా అకౌంట్ బిలో అవుతుందో ఇప్పుడు చూద్దాం. మన దగ్గర $1,000 ఉన్నాయి అనుకుందాం. అయితే మనం 1:50 లావరేజ్ తీసుకుంటే ఒకవేళ మన అకౌంట్ లో లావరేజ్ లేకుండా $1 లాస్ వచ్చేసి లావరేజ్ తీసుకున్నప్పుడు $50 లాస్ తో ఈక్వల్. ఇలాంటి పరిస్థితుల్లో మనం $1,000 అకౌంట్ బిలో చేయడానికి ఇప్పుడు మనం లావరేజ్ ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మన అకౌంట్ బ్యాలెన్స్ $1,000 ఉంది. నేను 50x లావరేజ్ తీసుకున్నాను. అయితే అప్పుడు నేను మన అకౌంట్ బ్యాలెన్స్ లో 1% లేదా 2% మాత్రమే రిస్క్ తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్, $1,000 ఉంటే 1:50 లావరేజ్ తీసుకున్నప్పుడు 1% లేదా 2%, అంతకంటే ఎక్కువ లావరేజ్ తీసుకోకూడదు. 1,000 లో 1% అంటే $10 స్టాప్ లాస్ సెట్ చేయాలి. $10 వచ్చేసి 100 పిప్స్ అని, 1 పిప్ మూవ్ వచ్చేసి 10 సెంట్స్ అని. ఇలా లావరేజ్ సేఫ్ సైడ్ లో యూస్ చేయాలి. ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర $1,000 ఉంటే మనం కేవలం 1% రిస్క్ మాత్రమే చేయాలి ప్రతి ట్రేడ్ లో. ఇప్పుడు మనం ఎన్ని డాలర్లు స్టాప్ లాస్ పెట్టాలి అనుకుంటున్నాను అన్ని డాలర్సే లాస్ అవుతాయి. 1:2 వచ్చింది అనుకుంటే $20 ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. అలాగే 1:3 వచ్చినప్పుడు మనం $10 రిస్క్ చేస్తే $30 ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. అలాగే 1:10 అంటే మనం $10 రిస్క్ చేస్తే మనకి $100 వచ్చాయి అని అర్థం. ఇలా ఫోరెక్స్ ట్రేడింగ్ లో బేసిక్స్ మొత్తం క్లియర్ చేసేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.